అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం వనపర్వం 9వ భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే 8వ భాగంలో దూతల ద్వారా కర్ణుని ప్రతిజ్ఞను వినిన అతడు సహజ కవచకుండలాలతో జన్మించుటను పాండవులు స్మరించిరి. అట్లు పాండవులు మనశ్శాంతిని కోల్పోయారు. ముఖ్యముగా యుధిష్ఠిర మహారాజైతే మరింత అధిక భయంకు గురయ్యెను. ఈ కారణముగా వారు ద్వైతవనమును విడిచి మరో ప్రాంతమునకు వెళ్ళదలిచెను. అంతటితో మనం 8వ భాగాన్ని ముగించాము. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. అయితే ఒకరోజు రాత్రి యుధిష్ఠిర మహారాజు నిద్రించునప్పుడు స్వప్నంలో కొన్ని జింకలు కనిపించెను. కన్నీటితో దీనస్వరముతో దయనీయముగా అవి ఇట్లు పలికెను: మహారాజా, దయచేసి మీ నివాసమును మరొక చోటుకు మార్చగలరు. ఈ అడవిలో జింకలు దాదాపుగా అంతరించిపోయెను. మేము కొన్ని జింకలం మాత్రమే మిగిలి ఉంటిమి. మీరు మీ సోదరులు ఇక్కడే నివసించినచో మేము నశించిపోవుదుము. భయముతో కంపిస్తూ తన ఎదుట దీనముగా నిల్చున్నట్టి జింకలను చూచి యుధిష్ఠిర మహారాజు జాలితో విచారగ్రస్తుడయ్యెను. దానితో మహారాజు వాటికి ఆశ్వాసనమిస్తూ ఆలస్యం చేయకుండా తాము మరో అడవికి వెళ్ళ హామీనిచ్చెను. మరుసటి రోజు ఉదయం నిద్ర మేల్కొనిన యుధిష్ఠిర మహారాజు తన సోదరుడితో స్వప్నము గూర్చి తెలిపి ఇట్లు పలికెను: ఈ అడవిలో గత 20 నెలల నుండి మనము జింకలపై ఆధారపడి జీవనాధారమును కొనసాగిస్తుండుట చేత మిగిలిన కొద్ది నెలల అరణ్యవాసం కొరకు కామ్యక వనముకు వెళ్ళుట ఉచితమని నా ఆలోచన. త్వరలోనే పాండవులు బ్రాహ్మణులను మరియు తమ అనేక సేవకులను వెంటబెట్టుకుని అక్కడి నుండి నిష్క్రమించారు. పాండవుల దుస్థితికి విచారిస్తూ యుధిష్ఠిర మహారాజు ఈ బాధలన్నింటికీ తానే మూల కారణమని భావించి శోకించేవాడు. అతడు నిరంతరం తమను అడవులకు బహిష్కరింపబడినట్టి దురదృష్టకరమైన జూదపు పోటీ స్మృతులతో కలత చెందుతూ రాత్రిళ్ళు నిద్రింపలేకుండెను. ఒకరోజు వ్యాసదేవుడు కామ్యకవనంలోని పాండవులను చూచుటకు వచ్చెను. వారి చేత గొప్పగా ఆదరింపబడి సుఖాసీనుడైన పిమ్మట వారి పట్ల గొప్ప వాత్సల్యముతో వ్యాసదేవుడు నీటితో నిండిన కన్నులతో తన మనుమలతో ఇట్లు సంభాషింపనారంభించెను. వ్యాసదేవుడు ఇట్లు పలికెను: పాండుపుత్రులారా, ఈ భౌతిక జగత్తులో సుఖదుఖాలు ఏకకాలములో కలుగును. కనుక వివేకవంతుడు జీవితంలో ఆ రెండు స్థితులను ఎల్లప్పుడూ సమానముగా అంగీకరించవలెను. మీరు అడవులలో గొప్ప తపస్సును ఆచరించిరి. అది మీ అస్తిత్వమును పవిత్రము చేసినని, అవి భవిష్యత్తులో మీ ఆనందముకు దారితీయునని విశ్వసింపవలను. ధర్మమును ఆచరించు వ్యక్తి మరుజన్మలో గొప్ప సుఖ సమృద్ధి మరియు ధార్మిక చింతనతో జన్మించును. యుధిష్ఠిర మహారాజు ఇట్లు విచారించెను: పితామహ, దానము మరియు తపస్సు ఈ రెండింటిలో ఏది అధిక ప్రభావవంతము మరియు ఆచరణకు కష్టసాధ్యము? అప్పుడు వ్యాసదేవుడు ఇట్లు సమాధానమిచ్చెను: ఈ ప్రపంచంలో వాస్తవ పరోపకారిగా ఉండుటకు మించిన కష్టసాధ్యమైన విషయం మరొకటి ఉండదు. సంపదను ఆర్జించు కోరిక జనులలో ఎంత బలముగా ఉండుననగా, దాని కొరకై వారు దాస్యము చేస్తూ రాత్రింబవళ్ళు శ్రమించుటకు కూడా ఇష్టపడుదురు. నిజమనుకు కొన్ని సందర్భాలలో ఆర్థికాభివృద్ధి కొరకు శ్రమించు జనులు తమ ప్రాణాలను కూడా పణముగా పెట్టుటను మనము చూడవచ్చును. ఇలా తమకు ఎంతో ప్రీతికరము శ్రమించి ఆర్జించిన ద్రవ్యమును సంతోషముగా దాన రూపంలో పంచుకొనుట ఎంతో కష్టము. ఏమైనను తాను న్యాయముగా ఆర్జించిన దానినంతటిని త్యాగము చేయుట ఎంతో కష్టము. కనుక దానము కంటెను కష్టమైనదేదీ లేదు. నిజాయితీతో కూడిన ధనము ఎంత స్వల్పమైనను దానిని ఒక ఉచిత వ్యక్తికి దానముగా ఇచ్చినచో అది మరుజన్మలో అతనికి గొప్ప శ్రేయస్సును కలిగించును. ఈ విశేషమును వివరించుటకు వ్యాసదేవుడు ఒక కథను వివరించెను. ఒకప్పుడు కురుక్షేత్రములో ముద్గలుడు అను ఒక మునివు నివసించేవాడు. అతడు రైతుల పంట కోతల తరువాత పొలములో మిగిలిన ధాన్యమును ఏరుకొని వాటిని మాత్రమే భుజించి పావురముకు వలె జీవించేవాడు. ఏమైనను అతడు అతిథులను భోజనాదులతో ఆదరిస్తూ యజ్ఞాలను నిర్వహిస్తుండేవాడు. నిజమునకు అతడు 15 రోజులకు ఒకసారి గుప్పుడు ధాన్యమును సంపాదించేవాడు. ప్రతి అమావాస్య పూర్ణిమలకు యజ్ఞాలను నిర్వహించి అతిథులను ఆరాధించేవాడు. ముద్గలుడు మరియు అతని కుటుంబ సభ్యులు అతిథులందరూ భుజించిన పిమ్మటనే భుజించేవారు. ఏమైనను పవిత్రతతో ముద్గలుడు ప్రసాద వితరణ చేసిన ప్రతిసారి ఆహారం పరిమాణం తరగకుండా అప్రయత్నముగా వృద్ధి చెందుటతో అతడు వందలాది బ్రాహ్మణులకు భోజనం సమకూర్చేందుకు వీలు కలిగేది. ముద్గలుడు యజ్ఞ సమాప్తి చేసి ప్రసాద వితరణ చేస్తున్నప్పుడు దేవతలు స్వయంగా విచ్చేసి తమ యజ్ఞ భాగాలను గ్రహించేవారు. ఒకరోజు ముద్గలుని అభ్యాసము గూర్చి వినిన దుర్వాసముని అతని గృహముకు వెళ్లి భిక్ష అడిగెను. ముద్గలుడు వెంటనే దుర్వాసునికి స్వాగతం పలికి అతని పాద ప్రక్షాళన
మరియు ముఖ ప్రక్షాళన కొరకు నీటిని తీసుకువచ్చెను. ఆ తరువాత ముద్గలుడు అతనికి మంచి విందును కూడా సమర్పించెను. ఆకలితో గల దుర్వాసుడు వెంటనే అన్నింటినీ భుజించెను. దుర్వాసుడు తన ఎదుట గల పదార్థములన్నింటినీ ఆతృతగా భుజించుటను గమనించిన ముద్గలుడు ఆహారమును వడ్డిస్తూనే ఉండెను. చివరకు వడ్డించిన దానినంతటినీ భుజించి మిగిలిన దానిని వంటికి పులుముకొని ఒక్క పలుకు కూడా పలకకుండా వెళ్ళిపోయెను. కొంతకాలం పిమ్మట దుర్వాసుడు మరోసారి ముద్గలుని వద్దకు వెళ్లి ఆహారమును అర్థించెను. పూర్వముకు వలె అతడు ఆకలితో తన ఎదుట పెట్టిన దానినంతటినీ భుజించి ఏమీ మిగల్చకుండా వెళ్ళిపోయెను. నిజమునకు దుర్వాసుడు పదే పదే వచ్చి ప్రతిసారి ముద్గలుని ఇంట ఉన్నదంతయు తిని వెళ్ళిపోయేవాడు. దానితో అతడు వచ్చి దేనిని మిగల్చకుండా తిని వెళ్ళిన ప్రతిసారి ఆ కుటుంబమంతటికి ఆకలితో పడుకోవలసి వచ్చేది. అతడు వెళ్ళిన పిమ్మట ముద్గలుడు తిరిగి ద ధాన్యపు గింజలను ఏరుకొననారంభించేవాడు. అలా దుర్వాసుని ఆ అలా దుర్వాసముని 6 సార్లు ముద్గలుని వద్దకు వెళ్ళెను. అయినను ముద్గలునిలో కనీసం స్వల్ప విచారము గాని, అసహనము గాని కనిపించలేదు. దానితో దుర్వాసముని ముద్గలుని ఇట్లు ఎంతగానో ప్రశంసించెను. ఓ బ్రాహ్మణ! నీవు ఎన్నడును ఆకలి, దప్పిక లేక ఆగ్రహముతో ఆందోళన చెందలేదు. నీకు వలె పవిత్ర మనస్కుడు మరియు దాత ఈ భూతలంపై మరొకరు లేరని నా భావన. ఆహారము ప్రాణము నిలబెట్టుటకు ఆధారము. ఆకలితో ఉన్నట్టి వ్యక్తి సాధారణముగా ధర్మమును వీడి సహనమును కోల్పోవును. అంతేకాకుండా ఒక వ్యక్తి నిజాయితీగా తన ప్రయత్నముతో సాధించిన దానిని త్యజించుట ఎవరికైనను కష్టతరమైనది. నీ నిస్వార్థ దాన ప్రక్రియ చేత తప్పకుండా నీవు ఈ శరీరముతోనే స్వర్గలోకాలను చేరుకోగలవు. దూర్వాసుడు ఇలా సంభాషిస్తుండగానే హంసలతో లాగబడే దివ్యరథము ముద్గలునికి ఆకాశములో కనిపించెను. ఒక దూత ఇలా ప్రకటించెను, ముద్గల, నీ తపస్సులు ఫలించెను. నీవు తక్షణమే స్వర్గారోహణము చేయవచ్చు. ఏమైనను ముద్గలుడు ఇట్లు బదులిచ్చెను, దేవదూత, స్వర్గవాసులు ఎట్లు ఉందురో దయచేసి నాకు తెలుపగలరు. వారి జీవిత లక్ష్యమేమిటి? స్వర్గములో ఎట్టి సుఖాలు లభించును? మరియు అక్కడ నివసించుట చేత కలుగు ప్రయోజనాలేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమును విని నేను ఒక నిర్ణయమునకు వచ్చెదను. దూత ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణ! స్వర్గసుఖాలను అనుభవించు అవకాశం లభించుట పిమ్మట కూడా దానిని వలనా లేదా అను ఆలోచించే నీది ఖచ్చితముగా బాల్యచేష్టయే. పుణ్యాత్ములు మాత్రమే స్వర్గములో నివసించుదురు. నాస్తికులకు లేదా పాపులకు అక్కడ ప్రవేశము లభింపదు. ఒకరు తమ కోరికలనన్నింటినీ తీర్చుకొనుటకు అవసరమైన సమస్త వసతులు స్వర్గములోని లభించును. ఆకలి, దాహము, భయము, వృద్ధాప్యము, వ్యాధి, దుఃఖము, శ్రమ వంటివేవీ ఉండవు. స్వర్గవాసులకు చెమట, మలమూత్రాలు, దుర్గంధం వంటివి ఉండవు. వారి వస్త్రాలు మలినము చెందవు. వారి మెడలోని పూలదండలు ఎన్నడనూ సువాసనను వీడవు. సాటిలేని సౌందర్యముతో అసంఖ్యాకమైన నందనవనాలు మరియు పర్వతాలు స్వర్గవాసులు క్రీడాస్థలముగా ఉండును. అందరూ విమానాలను కలిగి ఉందురు. స్వర్గలోకం పైన మరింకొన్ని లోకాలు కూడా కలవు. అన్నింటికీ పైన బ్రహ్మలోకం ఉండును. అక్కడి నివాసితుల శరీరాలు పుణ్యకర్మల ఫలితముగా లభించును. అక్కడి వారికి ఆకలి దప్పికలు ఉండవు. అక్కడి సుఖాల నాణ్యత ఎంతో అధికముగా కూడా ఉండును. అక్కడ మరణము దాదాపు అసంఖ్యాక కాలం తర్వాత మాత్రమే జరుగును. ఇందులో కొన్ని ప్రతికూల పరిణామాలు కూడా కలవు. తన సత్కర్మలతో స్వర్గం చేరుకున్న వ్యక్తి ఆ స్వర్గములో అట్టి తన సత్కర్మలను కొనసాగింపలేడు. తన పుణ్యమును వినియోగిస్తూ స్వర్గసుఖాలను అనుభవించగలడు. దానితో తన పుణ్యం క్షీణించిన పిమ్మట వారు తిరిగి భూలోకమునకు పతనమగుదురు. స్వర్గము నుండి పతనమయ్యే సమయంలో వ్యక్తి భయము మరియు దుఃఖములో మునిగిపోవును. అతడు ధరించిన పూలమాలలు వాడిపోన ఆరంభించును. నిజమునకు అతడు వేదనతో దాదాపు స్పృహ కోల్పోవును. వారు స్వర్గంలో ఉన్నత ప్రమాణంతో కూడిన జీవితమును అనుభవించి వచ్చినందున ఇక్కడి జీవితం భూతలంపైన జన్మించినప్పుడు మిక్కిలి దుఃఖపూరితమగును. స్వర్గవాసి పతనమైనప్పుడు తిరిగి అతడు పుణ్య జీవితమును గడిపి మరోసారి స్వర్గలోకాలకు వెళ్ళగలిగే అవకాశమును కలిగిస్తూ అతనికి మానవ జన్మ సంప్రాప్తమగును. దీనినంతటినీ వినిన ముద్గలుడు కొంతసేపు దీర్ఘముగా ఆలోచించిన పిమ్మట దేవదూతకు నమస్కరించి ఇట్లు పలికెను, స్వర్గములోని లోపముల చేత నాకు స్వర్గముతో పని లేదు. మీరు నిష్క్రమించవచ్చును. నేను ఒక్కసారి వెడితే ఈ భూమిపైకి తిరిగి రానవసరము లేనట్టి పైలోకాలను గురించి అన్వేషించెదను. ఒకవేళ నీవు అట్టి ఒక స్థానమును గురించి వివరింపగలిగితే నేను మీకు కృతజ్ఞుడను. దేవదూత ఇలా పలికెను, ఓ బ్రాహ్మణ! బ్రహ్మలోకమునకు పైన శాశ్వతమైన విష్ణులోకం ఒకటి కలదు. దానిని దేవాదిదేవుడైన పరంధామముగా పిలుచుదురు. భౌతికాసక్తుల నుండి పూర్తిగా విముక్తులైన వారు మాత్రమే దానిని చేరుకోగలరు. ఈ స్థితిని యోగ సాధనతో పరిపూర్ణత్వమును సాధించి పొందవచ్చును. ఇది వినిన ముద్గలుడు దేవదూతకు వీడ్కోలు పలికి ఆనాటి నుండి పరబ్రహ్మ అయిన విష్ణువును ధ్యానించుటలో నెలకొనెను. అతని ఆధ్యాత్మిక పురోగతికి ఫలితముగా ముద్గలుడు రాళ్లను మరియు బంగారమును సమముగా చూస్తూ భౌతిక బద్ధ జీవనము నుండి విముక్తుడై భౌతిక జగత్తు సుఖదుఖాల పట్ల ఉదాసీనుడయ్యెను.
పవిత్ర చైతన్యముతో చివరకు విష్ణు భగవానుని పాదపద్మాలను ధ్యానిస్తూ తన పాంచభౌతిక శరీరమును విడిచి భగవానుని శాశ్వత స్థానమైన వైకుంఠమును చేరుకొనెను. వ్యాసదేవుడు ఇట్లు ఆదేశించెను: రాజా, తాత్కాలికమైన సుఖదుఖాలకు విచారింపరాదు. అవి ఎల్లప్పుడూ ఒకటి తరువాత మరొకటి ఏర్పడుతూనే ఉండును. మీ తపస్సుల కారణమున 13 సంవత్సరాల పిమ్మట మీ రాజ్యమును మీరు తిరిగి పొందుదురు. చింతింపరాదు. నా పలుకులపైన మరియు ధర్మం యొక్క శక్తిపైన విశ్వాసమును ఉంచగలరు. ఆందోళనను శాశ్వతముగా త్యజింపుము అని వ్యాసదేవుడు పలికెను. వ్యాసదేవుడు యుధిష్ఠిర మహారాజు నుండి సెలవు తీసుకుని నిష్క్రమించెను. మరోవైపు దుర్యోధనుడు పాండవులు కామ్యకవనమును చేరుకుని వార్తను వినెను. కౌరవరాజు ఎల్లప్పుడూ పాండవులకు హాని చేసే అవకాశం కొరకు స్వప్నాలను చూస్తుండును. నిజమునకు దుశ్శాసనుడు, కర్ణుడు మరియు శకునితో కలిసి అందుకు పథకాలను రచిస్తూ గంటల కొలది సమయం గడిపేవాడు. ఒకరోజు దుర్వాసముని తన 10,000 మంది శిష్యులతో కూడి హస్తినాపురమును చేరుకొనెను. దుర్యోధనుడు మరియు అతని సోదరుడు ఋషిని గొప్ప వినయ విధేయతలతో స్వాగతించిరి. వారు సేవకులై దుర్వాసుని అవసరాలన్నింటినీ తీర్చిరి. ఒకసారి దుర్వాసుడు దుర్యోధనుని భవనమునకు తన శిష్యులతో కూడి విచ్చేసెను. అక్కడ అనేక రోజులు గడిపెను. ముక్కోపి అయిన దుర్వాసుని ఎదుట అతి వినయమును చూపుతూ శపించునను భయముతో కౌరవరాజు రాత్రింబవళ్ళు అతని ఆజ్ఞల కొరకై వేచి ఉండేవాడు. కొన్నిసార్లు దుర్వాసుడు తనకు మిక్కిలి ఆకలిగా ఉన్నదని తక్షణమే ఆహారమును సమకూర్చమనేవాడు. మరికొన్నిసార్లు తన కొరకు ఆహారమును సిద్ధముగా ఉంచమని చెప్పి నదీ స్నానమునకు వెళ్ళేవాడు. అలా వెళ్ళిన అతను రాత్రులు మిక్కిలి ఆలస్యముగా తిరిగి వచ్చి అసలేమీ భుజించేవాడు కాదు. మరింకొన్నిసార్లు హఠాత్తుగా వచ్చి వెంటనే ఆహారం కావాలని అడిగేవాడు. ఇంకను కొన్నిసార్లు అర్ధరాత్రి సమయంలో ఆలస్యము చేయకుండా తనకు ఆహారమును ఏర్పాటు చేయమనేవాడు. భోజనం తన ఎదుట వడ్డించిన పిమ్మట వంకలు పెడుతూ ఏమీ భుజించేవాడు కూడా కాదు. ఇలా దుర్వాసముని పదే పదే దుర్యోధనుని పరీక్షించేవాడు. ఏమైనను తాను ఎంత అసాధారణముగా ప్రవర్తించినా దుర్యోధనుడు ఆగ్రహింపకపోవుట, కనీసం అసహనము కూడా వ్యక్తపరచకపోవుటతో మిక్కిలి ప్రీతి చెందిన దుర్వాసుడు ఇట్లు ప్రకటించెను: రాజా, నేను నీకు ఏదైనా ఒక వరమిచ్చెదను, కాని అది ధర్మవిరుద్ధము కారాదు. దుర్యోధనుడు ఈ అవకాశం కొరకే వేచి ఉండెను. నిజమునకు అతడు ఇదివరకే దుర్వాసుడు తృప్తి చెందినప్పుడు ఎట్టి వరమును కోరుకోవలనో కర్ణుడు, శకుని మరియు దుశ్శాసనులతో సంప్రదించి నిశ్చయించుకుని ఉండెను. కనుక అతడు ఆనందముగా ఇట్లు పలికెను: ఋషశ్రేష్ఠ, యుధిష్ఠిరుడు తన సోదరులతో కలిసి ప్రస్తుతం అరణ్యములో నివసిస్తుండుటను మీరెరుగుదురు. మాకు మీరు అతిథులైనట్లుగానే మీరు వారికి అతిథులు కాగలరు. మీరు మీ శిష్యులతో పాటు ద్రౌపది భుజించి అందరూ విశ్రాంతి తీసుకుంటున్నట్టి సమయంలో వారిని సమీపించవలననేది నా కోరిక. మీరు మీ శిష్యులతో పాటు ద్రౌపది కూడా భుజించి అందరూ విశ్రాంతి తీసుకుంటున్నట్టి సమయంలో వారిని సమీపించవలనేది నా కోరిక. దూర్వాసుడు అందుకు సమ్మతించి నిష్క్రమించిన పిమ్మట ముని క్రోధము చేత ఏర్పడే ప్రమాద సముద్రములో పాండవులను విజయవంతముగా ఉంచితమని దుర్యోధనుడు మరియు కర్ణుడు పరవశించిపోయారు. ఆ తరువాత త్వరలోనే దుర్వాసముని ఒకరోజు ద్రౌపది భోజనం ముగించి అందరూ విశ్రమిస్తున్నారనే విషయమును నిర్ధారించుకుని తన 10,000 మంది శిష్యులతో కామ్యకవనమును చేరెను. విశిష్ట అతిథి ఆగమనమును గమనించిన యుధిష్ఠిర మహారాజు మరియు అతని సోదరుడు వెంటనే లేచి అతనికి స్వాగతం పలికారు. అతడిని గొప్ప ఆదరముతో ఆరాధించి యుధిష్ఠిర మహారాజు ఇట్లు ప్రార్థించెను: ఋషిశ్రేష్ఠ, దయచేసి మీ శిష్యులతో పాటు నదికి వెళ్లి స్నానమాచరించి అనుష్ఠానాలను ముగించుకుని తిరిగి వచ్చుసరికి భోజనం సిద్ధముగా ఉండును. దూర్వాసుడు నదికి వెడుతూ మహారాజు తెలిపినట్లుగా తమందరి కొరకు భోజన ఏర్పాట్లు చేయలేడని భావించెను. ద్రౌపది భోజన ఏర్పాటు విషయంలో కలత చెందెను. అటువంటి నిస్సహాయ స్థితిలో శ్రీకృష్ణ భగవానుని శరణు వేడుతూ ఇట్లు ప్రార్థించెను: ప్రభు, గతములో దుశ్శాసనుని దుష్టచేష్టల నుండి రక్షించినట్లుగా దయచేసి మమ్మలను ఈ విపత్తు నుండి రక్షించుము. అప్పుడు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు సర్వజ్ఞుడు కదా, అతడు శిష్టరక్షణ మరియు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు సర్వజ్ఞుడు. అతడు శిష్టరక్షణ మరియు దుష్ట శిక్షణ కొరకు ఈ అవనిపై అవతరించి ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది స్థితిని గ్రహించి వెంటనే రుక్మిణి శయ్యపై నుండి లేచి బయలుదేరెను. శ్రీకృష్ణ భగవానుని చూచి ద్రౌపది సంతోషముతో తలవంచి నమస్కరించెను. ఆ పైన ఆమె దుర్వాసముని ఆ సమయంలో వచ్చుటను గూర్చి తన భర్తలతో పాటు తనకు ఏర్పడిన విపత్కర పరిస్థితిని గూర్చి వివరించెను. ద్రౌపది ఆర్తితో నిండినట్టి ప్రార్థనను వినిన శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను: కృష్ణ, నాకు ఇప్పుడు ఎంతో ఆకలిగా ఉంది. ఆలస్యం చేయకుండా తినుటకు నాకేదైనాను సమర్పించుము. ద్రౌపది తమ పరిస్థితితో ఆందోళన చెంది ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు ఈ అనూహ్య పలుకులను విని కలత చెందెను. ఇక్కడ ద్రౌపదిని కృష్ణ అని కూడా పిలుస్తారు. ఓకే. కన్నీట పర్యంతమై ఆమె ఇట్లు పలికెను: ఓ కృష్ణ,
నేను భోజనమును ముగించి ఉన్నందున సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర ఆహారమును అందింపలేదు. శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను. ద్రౌపది, నేను ఆకలితో ఉంటిని కనుక నీవు ఆ పాత్రను తీసుకురమ్ము, నేను చూచెదను. ద్రౌపది ఆందోళనగా వెళ్లి అక్షయ పాత్రను తెచ్చెను. దానిని తన చేతులలోకి తీసుకుని నిశితముగా పరిశీలించి దాని అంచున అంటుకొనిన ఆకుకూరను చూచెను. శ్రీకృష్ణ భగవానుడు దానిని తీసుకుని తన నోట్లో వేసుకుని అన్ని యజ్ఞాలకు ప్రభువు దీనితో సంతృప్తి చెందుగాక అని పలికెను. శ్రీకృష్ణ భగవానుడు సహదేవుని వైపునకు తిరిగి ఇట్లు పలికెను. ఇప్పుడు వెళ్లి మీ అతిథులను భోజనమునకు రావలసిందిగా ఆహ్వానించుము. మరోవైపు దూర్వాసముని మరియు అతని శిష్యులు నదిలో స్నానమాచరిస్తుండగానే ఒక్కసారిగా వారందరి కడుపులు పూర్తిగా నిండినట్లుగా త్రేంపులు రాసాగాను. వారు నది నుండి బయటకు వచ్చి నమ్మలేక ఒకరి వైపునకు మరొకరు చూచుకోసాగిరి. ఆ పైన వారు వారి గురువును ఇట్లు ప్రశ్నించిరి. గురువర్య, యుధిష్ఠిరుడు మన కొరకు గొప్ప విందు భోజనమును ఏర్పాటు చేసి ఉండును. కాని ఒక్కసారిగా గొంతు వరకు కడుపును నిండినట్లుగా తృప్తి నొందెను. ఇప్పుడు ఏమి తినలేని పరిస్థితి కనుక ఏమి చేసేది? దూర్వాసుడు ఇట్లు బదులిచ్చెను. మనము తినలేకున్నను మహారాజు భోజనము ఏర్పాట్లు చేసినట్లుగా ప్రవర్తించి గొప్ప అపరాధము చేసితిమి. యుధిష్ఠిర మహారాజు తన తీవ్ర తపస్సు మరియు భగవద్భక్తి చేత మిక్కిలి శక్తివంతులైన విషయమును నేనెరుగుదును. నా గత అనుభవాల చేత ఇటువంటి భగవద్భక్తులతో వ్యవహరించుటకు నేను ఎంతగానో భయపడుదును. కనుక మనము సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుండి పారిపోవుట ఉత్తమము. ఈ పలుకులను వినిన దూర్వాసముని శిష్యులు అన్ని దిక్కులకు పరిగెత్తుకుపోయిరి. సహదేవుడు అతిథులను ఆహ్వానించుటకు నది తీరమును చేరుకునేసరికి ఎవ్వరునూ అక్కడ లేకుండిరి. భీముడు దూర్వాసముని మరియు అతని శిష్యుల కొరకు వెతుకుతుండగా అక్కడి స్థానిక ఋషులు కొందరు వారు పారిపోయిన వైనమును భీమునికి వివరించారు. సహదేవుడు తిరిగి వచ్చి జరిగిన విషయమంతటిని యుధిష్ఠిర మహారాజుకు తెలియజేశాను. ఏమైనను దూర్వాసుడు అర్ధరాత్రి వచ్చి భోజనమును సమకూర్చమని అడిగినను అడగవచ్చునని యుధిష్ఠిరుడు ఎంతో సమయం వరకు ఎదురు చూచెను. పాండవులు కలత చెందుటను చూచిన శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరునితో ఇట్లు పలికెను. కోపిష్టి అయిన దుర్వాసముని చేత మీకు ఆపద రాపోతున్నదని గమనించిన ద్రౌపది ఆర్తితో కూడిన ప్రార్థనను విని, నేను వెంటనే ఇక్కడకు వచ్చి దూర్వాసముని మరియు అతని శిష్యులు తిరిగి రాకుండానట్లుగా పరిస్థితులను కల్పించితిని. కనుక మీరు ఇక నిశ్చింతగా ఉండవచ్చును. మీ అనుమతితో నేనింక ద్వారకకు తిరిగి వెళ్ళెదను. శ్రీకృష్ణ భగవానుని పలుకులు పాండవులకు గొప్ప ఉపశాంతిని కలిగించెను. వారికి భగవానునిపై పూర్తి విశ్వాసము. అతని శుద్ధభక్తులైన పాండవులు తమ ప్రభువు మరియు శ్రేయోభిలాషి అయిన మిత్రుని వైభవమును ఇట్లు స్తుతించిరి. హే కృష్ణ, హే భగవాన్, నీవు మునిగిపోతున్న వారిని ఒడ్డుకు చేర్చు నావ వంటి వాడవు. నీ రక్షణకు సంబంధించిన హామీ లభించినచో మేము ఈ భవసాగరములో మునిగిపోతున్న భావనను పొందుదుము. నీ రక్షణకు సంబంధించిన హామీ లభించనిచో మేము ఈ భవసాగరములో మునిగిపోతున్న భావనను పొందుదుము. అటు పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు నిష్క్రమించెను. ఒకరోజు పాండవులు అడవిలో ఆహారమును సేకరించుటకు వెళ్ళిరి. కుటీరములో ద్రౌపది మాత్రమే ఉంది. ఆ సమయంలో సింధు దేశపు రాజు వృద్ధక్షత్ర కుమారుడైన జయద్రథుడు సాల్వరాజు కుమార్తెను వివాహమాడదలచి కామ్యకవనము నుండి వెడుతుండెను. ఆ నిర్జనారణ్యంలో తమ ఆశ్రమము ద్వారము వద్ద నిల్చుండిన ద్రౌపదిని చూచిన వారెవరైనను దేవత అనుకుందురు. కనుక జయద్రథుని అనుచరులు చేతులు జోడించి ఆమె ఎదుట నిల్చుండిరి. ఏమైనను జయద్రథుడు మాత్రం ద్రౌపది అద్భుత సౌందర్యమును చూచి కాముకుడై దుష్ట ఆలోచన చేయసాగెను. పాండవుల ఆశ్రమమును చూచిన జయద్రథుడు అక్కడ ప్రయాణమును నిలుప నిశ్చయించుకొనెను. తన సహచరుడైన కోటికాను ఉద్దేశిస్తూ జయద్రథుడు ఇట్లు పలికెను. మిత్రమా, ఈ అపురూప సౌందర్యవతి నా సొంతమైనచో ఇక ఇతర ఏ వివాహమునకు అవసరం లేదు. నేను ఆమెను నా రాజధానికి నేరుగా తీసుకువెళ్ళదలచితిని. కనుక వెళ్ళి ఆమె ఎవరు మరియు ఆమె భర్త ఎవరో తెలుసుకుని రమ్ము. కోటికుడు తన రథంపై నుండి దిగి ద్రౌపది దగ్గరకు వెళ్ళెను. తనను తాను పరిచయం చేసుకుని జయద్రథుని మరియు అతని వెంటగల త్రిగర్తరాజు వంటి ఇతర రాజుల గురించి కూడా తెలిపెను. కోటికుని ప్రశ్నలకు జవాబుగా ద్రౌపది ఇట్లు పలికెను. సాధారణముగా స్త్రీ తన భర్తతో తప్ప ఇతర పురుషులతో నేరుగా సంభాషించుట ఉచితము కాదు. కానీ ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నందున మీ ప్రశ్నలకు బదులిచ్చేదను. నేను ద్రుపద మహారాజు కుమార్తెను. నా పేరు కృష్ణ. పాండుపుత్రులు 5 నా భర్తలు వేటకు వెళ్ళినందున వారు ఇప్పుడు ఇక్కడ లేరు. మీరు రథాలను దిగి ఇక్కడ కొద్దిసేపు వేచి ఉండవచ్చు. పాండవులు తిరిగి రాగానే సంతోషముగా ఆహ్వానించెదరు. ద్రౌపది కుటీరములోకి వెళ్ళెను. కోటికుడు జయద్రథుని సమీపించి తమ సంభాషణ వివరాలను తెలియజేసెను.
జయద్రథుడు ఇట్లు పలికెను, ద్రౌపది అద్భుత సౌందర్యముతో నేను పూర్తిగా బంధింపబడితిని. ఇప్పుడు ఇతర స్త్రీలందరూ నాకు వానరులుగా అగుపిస్తుంటిరి. తన స్నేహితుని స్థితిని గ్రహించిన కోటికుడు ఇట్లు సూచించెను, జయద్రథ, నీవు వెంటనే బలవంతముగా ద్రౌపదిని నీ రాజధానికి తీసుకువెళ్ళము. నిన్ను నిలువరించుటకు ఇక్కడ ఎవ్వరూ లేరు. మన్మథ బాణాలకు తీవ్రముగా గురి అయిన జయద్రథుడు తన 6 సోదరులతో పాండవుల కుటీరములోకి ప్రవేశించెను. అతడు ద్రౌపది మరియు ఆమె భర్తల క్షేమమును విచారించెను. ద్రౌపది మర్యాదానుసారము అతని క్షేమమును విచారించి పాదప్రక్షాళనకు నీరందించెను. ఆసనాలకు స్వీకరించగలరు. మీకు అందరికీ త్రాగునీటిని ఇప్పుడే ఏర్పాటు చేసెదను. జయద్రథుడు ద్రౌపదికి కృతజ్ఞతలను తెలుపుతూ ఇట్లనెను, ఓ సుందరి, దయచేసి నా రథమును అధిరోహించము. నన్ను నీ భర్తగా అంగీకరించి రాజభోగాలతో తొలదూకుతున్న నా రాజధానిలో నీ జీవితమును సుఖించుము. ఎవరైనా వివేకవంతురాలు తన భర్తను సమృద్ధిలో అనుసరిస్తూ ప్రతికూల పరిస్థితులలో తిరస్కరించును. పాండవులతో ఇక్కడ ఈ అడవిలో ఎట్టి దుర్భర పరిస్థితిలో చిక్కుకుని ఉంటివో ఒక్కసారి ఆలోచించము. నీ బుద్ధిని వినియోగించి నన్ను చేరుము. ద్రౌపది ఆ పలుకులకు నిర్ఘాంతపోయెను. ఆగ్రహముతో ఆమె ముఖము ఎర్రబడెను. వెంటనే వెనుకకు అడుగు వేసి వెళ్లి అతడిని ఇట్లు మందలిస్తూ హెచ్చరించెను, దుష్ట దౌర్భాగ్యుడా, నీ పాపపు చేతులను నాపై వేసినచో అది నీ వినాశమునకే దారితీయును. నా పతులు మహాకీర్తిమంతులు, ధార్మికులు, యుద్ధములో యక్ష రాక్షసులను కూడా జయింపగలరు. జయద్రథుడు ఇట్లు బదులిచ్చెను, నేను పాండవుల కంటెను మిక్కిలి ఉన్నతుడును కనుక నీ పలుకులకు నేను ఏమాత్రము భయపడను. ప్రియా, నాతో రమ్ము. ధర్మనిరతి యొక్క ఈ కపట ధార్మికతను విడిచిపెట్టుము. ద్రౌపది ఇట్లు ప్రకటించెను, శ్రీకృష్ణ భగవానుడు మరియు మహావీరుడైన అర్జునుడు నాకు సంరక్షకులకుడు చేత ఆ ద్రౌపదిని దేవేంద్రుడు కూడా అపహరించలేరు. నీ వంటి తుచ్చమానవుని గురించి చెప్పేదేముండును. ద్రౌపది జయద్రథుడు తనను బంధింపబోతుండెనని గ్రహించెను. ఆమె ఇట్లు బిగ్గరగా పలికెను, దౌర్భాగ్యుడా, నీవు నన్ను బలవంతముగా లాక్కుపోయినను నాకు భయము లేదు. నా భర్తలు నన్ను వెంటనే రక్షించగలరు. జాగ్రత్త, కనుక నన్ను స్పృశించ ప్రయత్నింపవద్దు. ద్రౌపది భయముతో దౌమ్యుని పిలిచెను. ఏమైనను జయద్రథుడు వెంటనే ఆమె చీర కొంగును పట్టుకుని ద్రౌపది వెంటనే అతడిని బలముగా వెనక్కు త్రోసి వేయగా తూలి వెనక్కు నేలపడెను. ఆగ్రహించిన రాజు వెంటనే లేచి నిల్చుండి ఈసారి ఆమెను బలవంతముగా తన రథము వైపునకు ఈడ్చుకు వెళ్ళసాగెను. ధౌమ్యుడు అంతలో అక్కడకు చేరుకొనెను. ద్రౌపది తానున్న పరిస్థితిలోనే ధౌమ్యునికి నమస్కరించెను. ధౌమ్యుడు జయద్రథుని ఇలా హెచ్చరించెను, రాజా, నీవు పాండవుల చేతులలో తప్పక వినాశముకు గురగుదువు. గుర్తుంచుకునుము. జయద్రథుడు ద్రౌపదిని తీసుకుని తన రథంపై నిష్క్రమించెను. ధౌమ్యుడు వెంబడించెను. మరోవైపు వేటాడుతూ విడిపోయిన పాండవులు తిరిగి కలుసుకునిరి. ఏదో కారణం చేత పక్షులు మరియు జంతువులు ఆందోళన చెందుటను యుధిష్ఠిర మహారాజు గమనించెను. అది అడవిలో చొరబాటుదారుడు అక్రమముగా ప్రవేశించుటను సూచించును. కనుక యుధిష్ఠిర మహారాజు ఆందోళనతో ఇట్లు పలికెను, నా హృదయము ఆందోళన చెందుతుండెను. మనము వెంటనే మన కుటీరమును తిరిగి చేరుకునుట మంచిది. పాండవులు తమ రథాలపై వెంటనే తిరిగి బయలుదేరిరి. ఒక నక్క వారికి ఎడమవైపున ఉపద్రవమును సూచిస్తూ అరుచుటను వారు గమనించిరి. యుధిష్ఠిర మహారాజు ఇట్లనెను, కౌరవులు మరోసారి మనపై దాడి చేసేందుకు వచ్చిరని ఇది సూచిస్తుండెను. పాండవులు తమ కుటీరమును తిరిగి చేరుకుని ధాత్రేయి అనబడే పరిచారిక విలపిస్తుండటను చూచిరి. యుధిష్ఠిరుని సారథి ఇంద్రసేనుడు వెంటనే రథము దిగి ఆమెను ప్రశ్నించెను. ధాత్రేయి తన కన్నీటిని తుడుచుకుంటూ ఇట్లు వివరించెను, జయద్రథుడు బలవంతముగా ద్రౌపదీదేవిని అపహరించెను. త్వరపడగలరు. ఆ దుష్టరాజు ఎంతో దూరం వెళ్లి ఉండడు. పాండవుల పరిచారిక చూపిన మార్గంలో వెంటనే బయలుదేరి క్రోధముతో భారీ శ్వాసతో వారు భయంకరముగా ధనుష్టంకారాలు చేసిరి. త్వరలోనే వారికి జయద్రథుని సైన్యం రేపిన ధూళి అగుపించెను. సమీపంలో దౌమ్యుడు పదాతి దళము నడుమ ఉండుటను గమనించెను. అతడు వెనుదిరిగి వెళ్ళినట్లుగా చేసి పాండవులు జయద్రథునిపైకి డేగలకు వలె దూసుకెళ్లిరి. ద్రౌపదిని అతని రథంపై చూచి వారు క్రోధాగ్ని ప్రజ్వరిల్లిను. పాండవులు జయద్రథునికి సవాలు విసురుతూ, ఓ దుష్టరాజా, నిలిచి యుద్ధము చేయము అనిరి. ఆ పలుకులను వినిన రాజు ప్రాణాలు జారినట్లయ్యెను. ద్రౌపది వైపునకు తిరిగి అతడు ఇట్లనెను, నీ భర్తలను ఒక్కొక్కరిని పేరుతో నాకు చూపుము. సమాధానముగా ద్రౌపది అతడిని ఆక్షేపిస్తూ, మూర్ఖుడా, మరణింపబోయే ముందు ఇట్టి సమాచారముకు ఉపయోగమేమిటి అనెను. ఏమైనను ద్రౌపది తనను బంధించిన వాడిని భయకంపితుని చేస్తూ పాండవులను గూర్చి వర్ణింపసాగెను. పాండవులు తమ ఎదుట గల రథికులతో యుద్ధము చేస్తుండగా కోటికుడు అనేక యోధులను జయద్రథునికి రక్షణగా చుట్టూ ఏర్పాటు చేసెను. పాండవులు వందలాది శత్రు సైనికులను వధించిరి. కాని త్రిగర్త యోధుడు ఒక యుధిష్ఠిరుని 4 అశ్వాలను వధింపగలిగెను. త్రిగర్త యోధుడు ఒకడు యుధిష్ఠిరుని 4 అశ్వాలను వధింపగలిగెను. దానితో యుధిష్ఠిరుడు అర్ధచంద్రాకార బాణముతో త్రిగర్తుని వధించెను. ఆ పైన
అతడు మరియు అతని సారథి ఇంద్రసేనుడు సహదేవుని రథముపైకి ఎక్కిరి. ఆ సమయంలో మరో త్రిగర్తుడు సురతుడు తన భారీ ఏనుగుతో నకులుని రథమును లాగసాగెను. నకులుడు భయపడకుండా చేతుల్లో కత్తి మరియు ఢాలుతో నేలపైకి దూకెను. అప్పుడు సురతుడు తన ఏనుగుతో నకులుని చంప యత్నించెను. నకులుడు తన కత్తితో ఏనుగు తలను ఛేదించెను. అలా పడిపోతూ ఏనుగు సురతుని నలిపి చంపెను. భీముడు మొదట కోటికుని సారథిని చంపి పిమ్మట ఒక బాణముతో పారిపోతున్నట్టు కోటికుని కూడా వధించెను. మరోవైపు అర్జునుడు అనేక మంది ప్రముఖ యోధులను చంపుటను చూచిన జయద్రథుడు భయపడెను. యుద్ధము వలన ఏర్పడిన గందరగోళ పరిస్థితిని అవకాశముగా తీసుకుంటూ సింధురాజు ద్రౌపదిని రథముపై నుండి కిందకు దింపి వెంటనే పారిపోయెను. యుధిష్ఠిరుడు ద్రౌపది దౌమ్యునితో ఉండుటను గమనించి ఆమెను సహదేవుని రథంపైకి ఎక్కించెను. ఆ సమయంలో భీముడు శత్రు సైనికులను నాశనము చేస్తుండెను. జయద్రథుడు పారిపోవుటను చూచిన అర్జునుడు తన సోదరుని నివారిస్తూ, మన ఆగ్రహముకు కారణమైన వ్యక్తి పారిపోయినందున ఇతరులను వధించుటతో ఉపయోగమేమిటి? భీముడు యుధిష్ఠిరుని వైపునకు తిరిగి ఇలా పలికెను: ద్రౌపదిని తిరిగి మన కుటీరమునకు తీసుకువెళ్ళము. నేను జయద్రథుని వెంబడించెదను. అతడు స్వర్గములో దాగినను లేక నరకములో దాగినను తగిన బహుమతిని అందించెదను. యుధిష్ఠిర మహారాజు ఇట్లనెను: ప్రియ సోదరా, జయద్రథుని వధింపవద్దు. అతడు మన జ్ఞాత సోదరి దుశ్చల భర్త. అతడు మరణిస్తే మన పినతల్లి గాంధారి మిక్కిలి బాధకు గురియగును. యుధిష్ఠిరుడు మృదుత్వమును ప్రదర్శించుట ద్రౌపదికి ఆగ్రహమును కలిగించెను. క్రోధముతో ఆమె భీముడు మరియు అర్జునుని ప్రోత్సహిస్తూ ఇలా పలికెను: జయద్రథుడు తప్పక మరణించవలను. ఇతరుల భార్యలను అపహరించిన వ్యక్తి క్షమాభిక్షను కోరినను ఎన్నటికి క్షమింపబడకూడదు. భీముడు మరియు అర్జునుడు జయద్రథుని వెంబడిస్తూ వెంటనే బయలుదేరిరి. యుధిష్ఠిరుడు ద్రౌపదిని, దౌమ్యుని మరియు కవలలను అనగా నకులు సహదేవులను వెంటబెట్టుకుని తమ కుటీరమును చేరుకొనిరి. అట్లు చేరిన యుధిష్ఠిరుడు తమ కుటీరం వద్ద అనేక మంది ఋషులు గుమిగూడి విచారించుటను చూచిరి. ఏమైనను ద్రౌపది సురక్షితముగా తిరిగి వచ్చుటను చూచిన ఆ ఋషులు ఎంతగానో సంతోషించి ఆమెను స్వాగతించారు. అక్కడ పారిపోతున్న జయద్రథుని రథం అగుపించగానే దూరము నుండియే అర్జునుడు జయద్రథుని గుర్రాలను వధించెను. నిరుపయోగమైన రథము నుండి క్రిందకు దిగి భయముతో సింధు దేశపు రాజు పరుగెత్తసాగెను. భీముడు మరియు అర్జునుడు కూడా రథము దిగి అతడిని వెంబడించిరి. అర్జునుడు పదే పదే జయద్రథుని నిలువమని యుద్ధము చేయమని సవాలు విసిరినను పిరికితనముతో అతడు కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వేగముగా పరుగెడుతూనే ఉండెను. చివరకు జయద్రథుడు భీమునికి చిక్కెను. భీముడు అతడికి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టెను. అనేక సార్లు హింసాత్మకముగా కొట్టగా చివరకు జయద్రథుడు స్పృహ కోల్పోయెను. దానితో భీముడు అట్లు కొట్టుటను నిలిపివేసెను. కొంత సమయమునకు జయద్రథుడు స్పృహలోకి వచ్చినంతనే భీముడు అతని తలను తన్నెను. పిమ్మట తన మోకాలతో అతని ఛాతీని నొక్కిపట్టి పిడికిలితో స్పృహను కోల్పోయేంత వరకు బాధెను. అర్జునుడు భీమునికి యుధిష్ఠిరుని ఆదేశమును గుర్తు చేస్తూ జయద్రథుని మరింతగా హింసించకుండా నివారించెను. భీముడు అయిష్టముగానే నిలిచిపోయి నిరాశతో కూడిన స్వరముతో ఇట్లు ప్రకటించెను: యుధిష్ఠిరుని దయ మరియు నైతిక విలువల చేత నీ బాల్యచేష్టను క్షమించుట ఎంత దురదృష్టము. భీముడు అతడిని అవమానిస్తూ ఒక అర్ధచంద్రాకారపు బాణమును తీసుకుని జయద్రథుని తల గురిగి అక్కడక్కడ 5 వికారమైన శిఖలను విడిచెను. అట్లు జరుగుతున్నంతసేపు జయద్రథుడు మౌనముగా ఉండిపోయెను. భీముడు అతనితో ఇలా పలికెను: నీవు ప్రాణాలతో ఉండదలుచుకునిచో యుధిష్ఠిర మహారాజు వద్దకు వెళ్ళి నీవు అతని బానిస అని ప్రకటించుకునుము. జయద్రథుడు అందుకు అంగీకరించెను. అతనిని గొలుసులతో బంధించి రథము పైకెక్కించుకుని భీమార్జునుడు తిరిగి ప్రయాణమైరి. కుటీరమును చేరుకున్న భీముడు జయద్రథుని యుధిష్ఠిర మహారాజుకు అప్పగించగా, సోదరా, నీవు ఇప్పుడు ఇతడిని విడిచిపెట్టుము అని చిరునవ్వుతో పలికెను. భీముడు ఇలా బదులిచ్చెను: మొదట నీవు వెళ్లి ద్రౌపదితో జయద్రథుడు నీకు బానిస అయ్యనని తెలుపుము. యుధిష్ఠిర మహారాజు ఇట్లు పలికెను: నీకు నాపై గౌరవం ఉన్నచో నేను ఆజ్ఞాపించినట్లుగా జయద్రథుని విడుదల చేయము. ద్రౌపది వచ్చి యుధిష్ఠిరుని అభిప్రాయం ప్రకారం జయద్రథుని విడుదల చేయమని భీముని కోరెను. చివరకు భీముడు జయద్రథుని బంధ విముక్తుడిని చేయగా అతడు యుధిష్ఠిర మహారాజుకు మరియు అక్కడి ఋషులందరికీ తలవంచి నమస్కరించెను. యుధిష్ఠిర మహారాజు ఇలా పలికెను: దాసత్వము నుండి విడుదల చేస్తుంటిని. నీవు నీ ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చు. కానీ ఒక హెచ్చరిక: ఇట్టి నీచ కార్యమును మరెన్నడూ చేయవద్దు. జయద్రథుడు లజ్జితుడై తలదించుకుని మౌనముగా నిష్క్రమించెను. అతడు గంగానదీ పర్వత ప్రాంతాలను విడిచి మైదానాలలో గంగ ప్రవహించు హరిద్వారంను చేరుకుని అక్కడ అతడు శివుని కొరకై తీవ్ర తపమును ఆరంభించెను. కొంతకాలం పిమ్మట అసుతోషుడైన శివుడు అతని ఎదుట ప్రత్యక్షమయ్యను. సింధురాజు శివుని ఇట్లు ప్రార్థించెను: హే ప్రభు, నాపై దయ ఉంచి నేను పాండవుల 5గురిని యుద్ధములో ఓడించేలా వరమును ప్రసాదించుము. అందుకు సదాశివుడు ఇట్లు బదులిచ్చెను: రాజా, అట్లు సాధ్యపడదు. పాండవులు అజేయులు. ఏమైనను భవిష్యత్తులో జరగబోయే యుద్ధములో అర్జునుడు తప్ప మిగతా 4 పాండవులను ఒక్కరోజు మాత్రం నిలువరింపగలిగేలా నీకు శక్తిని ప్రసాదించెదను. అర్జునుడు సాధారణ మానవుడు కాదు. అతడు దేవాది దేవుడైన నారాయణుని సహచరుడు, నరుడు.
కనుక అతడిని యుద్ధరంగంలో అడ్డుకుని శక్తిని ప్రసాదించుట సాధ్యపడదు. జయద్రథ, నీవు నీ తపస్సుతో నాకు ప్రీతి కలిగించితివి. కానీ విష్ణు భగవానుడు నాతో సహా అందరికీ పరమోన్నతుడని నీవు గ్రహించవలను. సర్వకారణ కారణుడు, అన్ని అవతారములకు మూలాధారమైన శ్రీకృష్ణ భగవానుడే ఆది విష్ణువు. అతడు యదువంశములో అవతరించి పాండవులకు స్నేహితుడు మరియు రక్షకుడై ఎల్లప్పుడూ రక్షిస్తుండును. కనుక దేవతలు కూడా అర్జునుని ఓడింపలేరు. నేను నీకు నలుగురు పాండవులపై తాత్కాలిక విజయమును సాధించు శక్తిని ప్రసాదించెదను. అటు పిమ్మట నీవు దేహమును త్యజించి ఉన్నత లోకమును సాధించవచ్చును. అట్లు పలికి శివపార్వతులు అంతర్ధానులైరి. జయద్రథుడు కూడా తన రాజధాని తిరిగి చేరుకునెను. ద్రౌపదిని రక్షించిన పిమ్మట పాండవులు తమను అనుసరించి వచ్చిన ఋషులందరి నడుమ ఆసీనుడైరి. యుధిష్ఠిర మహారాజు మార్కండేయ ఋషిని ఇట్లు ప్రశ్నించెను. ఋషివర్య, నా మనస్సులో ఒక సందేహము కలదు. మా ప్రియసతి ద్రౌపది విశిష్ట జననము కలిగినట్టిది. ఆమె ప్రత్యక్షముగా యాగాగ్ని నుండి ఉద్భవించెను. అంతేకాకుండా ఆమె పాపరహిత. ఇటువంటి స్త్రీని అట్టి దౌర్భాగ్యుడు, దుష్టుడు మరియు పాపాత్ముడైన జయద్రథుడు ఎట్లు అపహరించగలిగెను? ఋషిశ్రేష్ఠ, ఈ బాధలన్నింటికి మూల కారణము నేనేనని నా భావన. మీరు ఎప్పుడైనను నాకంటేనూ మించిన దురదృష్టవంతుని గురించి వింటిరా? దయచేసి తెలుపగలరు. అప్పుడు మార్కండేయ ఋషి ఇట్లు సమాధానమిచ్చెను. రాజా, మీరు మీ గూర్చి విచారించనవసరం లేదు. విష్ణు భగవానుడు కూడా మానవుడిగా అవతరించి శ్రీరామచంద్రుడిగా అరణ్యవాసపు బాధలను అనుభవించెను. అతని భార్యను కూడా దుష్టుడైన రావణుడు అపహరించెను. మార్కండేయ ఋషి శ్రీమద్ రామాయణ విషయంలో గొప్ప ప్రామాణికుడు. పాండవులకు శ్రీరామచంద్రుడి జననము, దేవతలు వృక్షవానరులుగా జన్మించుట, వా రామ రామ వనవాసము, సీతాపహరణము, జటాయువధ, సుగ్రీవ మైత్రి, సీతాన్వేషణము, సేతు నిర్మాణము, యుద్ధారంభము, రావణవధ, సీతారాముల సమాగమము, శ్రీరామచంద్రుడు రాజ్యాభిషక్తుడగుట వంటి లీలలతో కూడినట్టి శ్రీరామచంద్రుని చరిత్రను సుదీర్ఘముగా వివరించెను. చివరికి యుధిష్ఠిర మహారాజుతో మార్కండేయుడు ఇట్లు ధైర్యము పలికెను. మీ ప్రస్తుత పరిస్థితిని గూర్చి అధికముగా విచారింపవద్దు. మీ మిత్రులందరి సహాయముతో నీవు కూడా నీ శత్రువులను జయింపగలరు. చింతింపవద్దు. యుధిష్ఠిర మహారాజు ఇట్లు పలికెను. మహర్షి, నేను నా రాజ్యముల కొరకు గాని నా సోదరుల కొరకు గాని అంతగా విచారించుటలేదు. కానీ ద్రౌపది గురవుతున్నట్టి బాధలను చూచి విచారిస్తుంటిని. ఇన్ని బాధలు గతములో అనుభవించిన స్త్రీలు ఎవరైనా ఉండిరా? సమాధానముగా మార్కండేయ ఋషి క్రింది కథను ఇట్లు వినిపించెను. ఒకప్పుడు అశ్వపతి అనే మద్రదేశ రాజు ఉండేవాడు. ధర్మాత్ముడైన ఆ రాజు తన రాజ్యంలోని జీవులందరి శ్రేయస్సును జాగ్రత్తగా చూచుకుంటుండెను. దానితో అతడు పౌరులందరి చేత ఎంతగానో ప్రేమించబడేవాడు. ఏమైనను సంతానము లేనందున అతడు వృద్ధాప్యములో ఎంతగానో శోకించేవాడు. చివరకు అతడు బ్రహ్మదేవుని భార్య అయిన సావిత్రి, ఆమెనే గాయత్రి అని కూడా పిలుచుదురు, సావిత్రీదేవిని ఆరాధిస్తూ గొప్ప తపమాచరించెను. 18 సంవత్సరాల తపస్సు పిమ్మట ఆ దేవత కరుణించి యాగాగ్ని నుండి అతని ఎదుట ప్రత్యక్షమయ్యెను. మహారాజు గొప్ప భక్తితో ఆమెతో ఇలా పలికెను. తపస్సు చేయుటలో నా ముఖ్యోద్దేశము నేను ఉన్నత గతిని సాధించుటయే. కనుక ఓ దేవత, నా ఈ రాజవంశంలో జన్మించుటకు అర్హులైన అనేక మంది పుత్రులను ప్రసాదించమని ప్రార్థన. సావిత్రీదేవి ఇట్లు బదులిచ్చెను. నీ కోరికను నేను ఇదివరకే ఎరుగుదును, మరియు ఈ విషయంలో నేను బ్రహ్మదేవుని సంప్రదించి తిని త్వరలో నీకు ఒక కుమార్తె కలుగును. అందుకు నీవు నిరాశ చెందవద్దు. ఇది బ్రహ్మదేవుడు నీపై చూపిన గొప్ప అనుగ్రహముగా భావింపుము. ఇట్లు పలికి సావిత్రీదేవి అదృశ్యమయ్యను. తరువాత మహారాజు తన రాజధానికి తిరిగి వచ్చి ప్రజలను పరిపాలింపసాగెను. నిర్ణీత సమయంలో అశ్వపతి మొదటి భార్య గర్భమును దాల్చెను. కుమార్తె జన్మించగా ఆ శిశువు సావిత్రీదేవి అనుగ్రహమైనందున రాజు ఆమెకు సావిత్రి అని నామకరణము చేసెను. ఆ కన్య ద్వితీయ లక్ష్మిగా పెరగసాగిను. ఆమెను ప్రతి ఒక్కరూ భూమిపై వెలసిన దేవకాంతగా భావింపసాగిరి. ఏమైనను అందరూ ఆమెను దేవతగా పరిగణించుటతో ఆమెను వివాహమాడుటకు ఎవరూ ధైర్యము చేయలేదు. అశ్వపతి ఆమెకు యుక్త వయస్సు వచ్చినను ఎవరూ ఆమెతో పాణిగ్రహణము కొరకు ముందుకు రాలేదని విచారించెను. ఒకరోజు పరిస్థితులన్నింటినీ గూర్చి దీర్ఘాలోచన చేసిన మహారాజు ఆమెతో ఇట్లు పలికెను. పుత్రి, వివాహముకు యోగ్యురాలైన కన్యకు వివాహము చేయని తండ్రి నిందనీయుడు. కనుక అందములోను సద్గుణాలలోను నీకు తగిన వరుని ఎంపిక చేసుకుని నాకు తెలియజేయము. నేను మీ వివాహముకు అవసరమైన ఏర్పాట్లు చేసేదను. దానితో సావిత్రి సంకోచిస్తూనే తండ్రికి తలవంచి నమస్కరించెను. అశ్వపతి తన వృద్ధమంత్రులను పిలిపించి సావిత్రి వెంట వెళ్లమని ఆజ్ఞాపించెను. సావిత్రి తగిన వారిని అన్వేషిస్తూ సువర్ణరథమును అధిరోహించి ఆశ్రమాలను ఋషులను దర్శించుటకు అడవులకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ సావిత్రి అపార సంపదలను బ్రాహ్మణులకు దానమిచ్చెను. ఒకరోజు అశ్వపతి తన రాజసభలో నారద మహర్షితో కూర్చుని ఉన్నట్టి సమయములోనే సావిత్రి తన సంచారమును ముగించుకుని తిరిగి వచ్చెను. నారదముని ఇలా విచారించెను. ఓ రాజా, నీ కుమార్తె ఎక్కడకు వెళ్ళెను? ఈమెకు యుక్త వయస్సు వచ్చినను ఎందుకు తగిన భర్తను ఎన్నుకొనలేదు?
అశ్వపతి ఇట్లు సమాధానమిచ్చెను. నారద, సావిత్రి తనకు యోగ్యుడైన వరుని వెదుకుటకు అడవికి వెళ్లి ఇప్పుడే తిరిగి వచ్చెను. ఈమె ఎటువంటి వరుని ఎంపిక చేసుకొనునో చూచెదము. ఇంతటితో మనము 9వ భాగాన్ని ముగిద్దాం. 10వ భాగంలో సావిత్రి తండ్రికి ఎటువంటి వరుని ఎంపిక చేసుకొనెనో చూద్దాం. ఏం చెప్పిందో తండ్రితో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. అలాగే 10 మందికి షేర్ చేయండి.